రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. నువ్వు అనకయ్య బాబు, ఏం ఇజ్జత పోతున్నది. మీ పార్టీ కార్యకర్తలే నువ్వు మాట్లాడకయ్య బాబు అంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. చేసింది ఎవడు మొత్తం? నువ్వు చేసింది వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. 8 నెలల్లో 50,000 కోట్ల అప్పు ఎందుకు చేశారు? మేము రాష్ట్ర సంపద పెంచినాం కేటీఆర్. నువ్వేమో అప్పు తెచ్చేమో సంపద పెంచిందట. మరి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము అప్పు తెచ్చినాం సంపద పెంచినాం వీళ్ళు కూడా చెప్తున్నారు. నువ్వు దేని మీద ఖర్చు పెట్టినావు నువ్వు చెప్పు ఫస్ట్. అసలు ఎవరికి అర్హత ఉన్నది దీని మీద మాట్లాడేది? అప్పుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ అప్పుల్లో రాష్ట్రాన్ని టాప్లో నిలిపింది. ప్రజలన్నీ గమనిస్తున్నారు, బుద్ధి చెప్తారు. నువ్వు మాట్లాడకు, ఇజ్జత్ తీయక అనవసరంగా ఇజ్జత్ తీసుకోకు, పార్టీని ఇంకా లోపలికి చేయకు. ఏదో కొన ఊపిరితో అటు ఇటు ఊగుతూ ఉన్నది. ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో ఆ పార్టీని మీ పార్టీ కార్యకర్తలు చూస్తున్నారు. నీలాంటి వాళ్ళు పోతే అది రక్షింపబడుతుంది. నీలాంటి వాళ్ళు, మీ చెల్లె లాంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికాకు ఎక్కడికో పోతే ఆ పార్టీ ఏమైనా రక్షింపబడుతుంది. మాట్లాడక అనవసరంగా ఇజ్జత్ తీసుకో.